ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూవ్మెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. పారిపోకు మేలుకో, దాన్నే అవేకనింగ్ ద విజ్డమ్ ఇన్నర్ విజ్డమ్ని మేల్కొన్నప్పుడు పారిపోకుండా ఉంటాం మనం. చాలామంది చాలా వాటి నుండి పారిపోతూ ఉంటారు, యువత అయినా విద్యార్థులైనా. మరి ఎందుకు పారిపోతున్నాం? పారిపోవడానికి ఏమీ మేల్కొల్పు లేకపోవడం వల్ల పారిపోతాం. వెయిట్ నుంచి పారిపోతున్నామో తెలుసుకుందాం మనం, రైట్? సో చిరంజీవి ద్వారా తెలుసుకున్నాం. యంగ్ పిరమిడ్ మాస్టర్ మరియు ప్రొఫెషనల్ యాంకర్గా ఎన్నో ఈవెంట్స్కి యాంకరింగ్ చేస్తున్న పిరమిడ్ యంగ్ మాస్టర్ చిరంజీవి ద్వారా తెలుసుకుందాం. హలో చిరంజీవి, నమస్కారం, వెల్కమ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. సో అల్టిమేట్గా ఉంది, పారిపోకు మేల్కో. అసలు యువత ఎందుకు పారిపోతూ ఉంటారు? వేటి నుంచి పారిపోతున్నారు నేటి యువత? సార్, నేను ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక 1 minute కొంచెం మన ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తా సార్. సార్, ఇప్పుడు ఈరోజు వర్షాకాలం వస్తూ ఉంటుంది, సర్టెన్ టైంలో వర్షాకాలం వస్తుంది, సర్టెన్ టైంలో చలికాలం వస్తుంది, ఆ తర్వాత వేసవి కాలం అంటే రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మర్ సీజన్. అంటే ఈరోజు వర్షాలు వచ్చినాయని బాధపడ్డాం అనుకోండి సార్, రేపటి రోజు మనకు వాటర్ ఉండవు. అంటే చలి ఉందని బాధపడ్డాం అనుకోండి సార్, అంటే ఈ క్రాప్స్ అయినా కానీ ఆ యొక్క ఎదుగుదల అనేది చలికాలంలోనే అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వేసవి కాలంలో ఎండలు బాగున్నాయని బాధపడుతూ అంటే ఏమవుతుంది అని అంటే వచ్చినటువంటి వాటరు పాండ్స్లో ఉండేటువంటి వాటరు, చెరువులలో ఉండేటువంటి వాటరు ఎవాపరేషన్ కాదు పైకి. సో ఇట్లా హైడ్రాలజికల్ సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎన్వైరన్మెంట్లో ఏది జరిగినా కానీ ఒక అభివృద్ధి వైపుకే, ఒక మంచి బ్యూటిఫికేషన్ వైపుకి, ఒక పరిణామం వైపుకే జరుగుతూ ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి అని మనం ఇది ఇట్లా జరుగుతుంది అనడానికి దాని వెనుక ఇంకొక పెద్ద ఆస్కారం ఉంటూనే ఉంటుంది. అట్లనే పర్యావరణంలోనే ఇట్లా ప్రతిరోజు సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా సార్. అట్లనే ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా నిత్యము కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోని, ఆర్థికపరమైనటువంటి రిలేషన్షిప్స్ అయినా కానీ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు సంభవిస్తూనే ఉంటాయి. అయితే సమస్యలు సంభవించినప్పుడు ప్రతిసారి మనిషి పారిపోవాలని చూస్తూ ఉంటాడు. సో ఎన్ని రోజులని పారిపోతాం మనం? ఒక్క రోజుని పారిపోతాం, 2 రోజులని పారిపోతాం. సో వీటి నుంచి వెళ్ళి ఏ విధంగా మేల్కోవాలి? అసలు ఈ సంఘటనలు మనకు ఎందుకు వస్తున్నాయి, ఇట్లాంటి హ్యాపెన్స్ మనకు ఎందుకు జరుగుతున్నాయని మనం ఒకసారి కనుక ఆలోచించినట్లయితే మనకు ఏ సిచ్యువేషన్ జరిగినా, ఏ బాధ అయినా కానీ దాని నుంచి వెళ్ళి ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడానికి మనకు ప్రకృతి అనేది ఎన్నో ఈ సమస్యలు అనేది మనకు ఇస్తూ ఉంటుంది. మనం వాటి నుంచి నేర్చుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాధించాలి అని అంటే, రైట్ సార్, ఏదైనా మనల్ని సాధించాలి అని అంటే మనల్ని ఈ పారిపోకు మేల్కో అనే కాన్సెప్ట్లో నుంచి వెళ్ళి ఏదైనా సాధించాలి అంటే మనల్ని అడ్డుగా ఉండేటువంటి శత్రువుల్ని ఫస్ట్ చంపేయమంటున్నాడు. పారిపోవడానికి పురిగొల్పే శత్రువులు. ఓకే, ఏంటి ఆ శత్రువుల్ని ఫస్ట్ చంపేయండి అని చెప్పేసి అని అంటున్నాడు. ఏదైనా సాధించాలన్నా లేకుంటే ఎక్కువ ఇన్నోవేషన్ చేయాలన్నా ఏదైనా కానీ ఫస్ట్ 2 ఎనిమీస్ ఉంటారు సార్ ఎవరికైనా కానీ. ఒకటి భయం, 2 సోమరితనం. 2 ఓన్ సిస్టర్సే, ఒకటి ఉంటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఫస్ట్ చంపేయాలి. ఒకటి భయాన్ని, ఇంకొకటి లేజినెస్ ని, సోమరితనాన్ని. వీటిని అయితే ఎప్పుడైతే మనం కిల్ చేస్తామో అప్పుడు మనం యాక్టివ్ అవుతూ ఉంటాం. ఇన్ అవర్ లైఫ్ లో అందరూ హ్యాపీ యాక్టివ్ అవుతూ ఉంటాం. అప్పుడు మనం ఏదైనా ఇన్నోవేషన్ చేయాలైనా కానీ మనకు లోపల నుండి ఇంటర్నల్ ఫ్రీడమ్ ఎంతో వచ్చేస్తూ ఉంటుంది. భయం లేకుండా జీవించేది, నిర్భయంగా జీవిస్తూ ఉంటాను సార్. భయం మించిన తర్వాత ధైర్యాన్ని మించిందంటూ ఇంకొకటి ఏది లేనే లేదు. మోటివేషనల్ స్పీకింగ్ అయినా కానీ, భగవద్గీత సారమైనా కానీ దేవుళ్ళు మనకు ప్రత్యక్షమై చెప్పి ఏం చెప్తారు అని అంటే ఫైనల్లీ ధైర్యాన్ని బోధించుతారు. అభయం అంటారు. అభయం రైట్. అంటే ఇప్పుడు పారిపోవడానికి మూల కారణం 2 భయము, సోమరితనం. లోపల భయం ఉంటది, విజయం అన్న భయం, ఫెయిల్యూర్ అంటే భయం, అంతే కదా? అంతే సార్. దానివల్ల పారిపోతూ ఉంటారు. అంటే లేజినెసే తర్వాత ఇప్పుడెందుకులే అని లేజినెస్, పోస్ట్పోన్మెంట్ వల్ల కూడా పారిపోతూ ఉంటారు. ఇప్పుడు మనము ఈ జరిగినటువంటి సంఘటన ఒక్కసారి కనుక మనం ఒక చిన్న సమస్య నుంచి మనం తెలుసుకుందాం సార్. ఒక 10,000 అప్పు ఉన్నటువంటి వ్యక్తికి ఆ అప్పు అనే బాధ కనుక నిత్యము అతన్ని అది వెంటాడుతుంది అనుకోండి సార్. 10,000 అప్పు ఉన్నటువంటి వ్యక్తికి నిత్యము ఆ సమస్య వెంటాడుతూ అంటే అతను పారిపోతూ ఉంటాడు.
పారిపోతూ ఉంటాయంట. ఒక్కసారి కనుక ఆలోచించి అసలు ఏంటి 10,000 దానికి నేను పారిపోవాల్సినటువంటి అవసరం ఏంది, దీనికి నెక్స్ట్ బియాండ్ ఆలోచించి ₹1,00,000 సంపాదించాలనే ఆలోచన కనుక వానికి వచ్చినట్లయితే ఈ 10,000 అనేది ఎంత అయిపోతుంది, నెక్స్ట్ ₹1,00,000 సంపాదించాలనే కాన్సెప్ట్ అతనికి మైండ్లో వచ్చిన తర్వాత అది సంపాదించే క్రమంలో ₹1,00,000 సంపాదించకపోవచ్చు, 50,000 సంపాదించవచ్చు. అప్పుడు ఈ 10,000 అప్పు ఎంత ఈజీగా తీరుతుంది. అట్లనే ఒక ₹1,00,000 అప్పు ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం పారిపోతూ ఉంటాడు. అబ్బా నాకు అప్పు ఉంది కదా, ఎట్లా సమస్య బయటపడాలని ఈ పారిపోకుండా ఒక్కసారి నిలకడగా ఉండి ఆలోచించి చూసినట్లయితే 10 లక్షలు ఎట్లా సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నా అనుకోండి సార్, 10 లక్షలు సంపాదించకపోవచ్చు, 5 లక్షలు సంపాదించవచ్చు. కానీ దాని కింద ఉన్నటువంటి బాటంలో ఉన్నటువంటి ₹1,00,000 యొక్క అప్పు అనేది మొత్తం తీరిపోతూ ఉంటాడు. అంటే సమస్యకు పైనుంచి వెళ్ళి చూడాలి, పరిష్కారం వైపు ఉండాలి. ఎంతసేపు సమస్య మీదనే ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు, యువత వేటి నుంచి పారిపోతున్నారు? ఈ వాళ్ళ ఉనికి ఇదేగా సార్, సమ్ ఫెయిల్యూర్స్ నుంచి వెళ్ళి భయాలు, నాతో అవుతుందో కాదో, నేను అసలు స్టేజ్ ప్రజెంటేషన్ ఇస్తాను. ఇప్పుడు 10 మందిలో పిల్లలకి ఏంటంటే ఎక్కువ శాతం సార్, పిల్లలకైనా కానీ ఏమైనా కానీ 10 మందిలో మాట్లాడాలంటే కొంచెం భయం జరుగుతూ ఉంటుంది. 10 మందిలో మాట్లాడాలనే భయం నీకు కనుక వచ్చినప్పుడు నువ్వు పోయి స్టేజ్ మీద మాట్లాడు. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు పోయి స్టేజ్ మీద మాట్లాడు. స్టేజ్ మీద మాట్లాడింది నువ్వు ఫెయిల్ అయినప్పటికీ కూడా 10 మందిలోకి వచ్చి నువ్వు పర్ఫెక్ట్ గా ఈజీగా మాట్లాడు. అట్లనే క్రికెట్ ఆడాలని ఉంటుంది, ఎన్నో స్పోర్ట్స్ ఉంటాయి. ఆడాలని లోపల డైరెక్ట్ ఫీల్డ్ లోకి వెళ్ళి నువ్వు క్రికెట్ ఆడు, నువ్వు అన్ని స్పోర్ట్స్ నీకు ఏమేమి కావాలో ఆర్టిస్ట్, సింగింగ్, డాన్స్ ఏదంటే చేసేసాయి. అప్పుడు అట్లా చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత కామన్ సొసైటీలో నువ్వు ఈజీగా సర్వైవల్ కాగలుగుతూ ఉంటాడు. రైట్. ఇట్లనే ఓన్లీ విద్యార్థులకనే కాకుండా సార్, అందరికీ సమాజంలో ఈ బ్రేకప్స్ అయినా కానీ, ఈ మధ్య చూస్తున్న బ్రేకప్స్ అయినా కానీ, ఈ కుటుంబ రిలేషన్షిప్స్, డివోర్స్ అయినా కానీ, ఏదైనా కానీ వచ్చినటువంటి సమస్యను అంగీకరించి దానికి సమస్య ఉన్నదని పారిపోకుండా ఒక్కసారి కనుక ఆలోచించి చూస్తే, దీనికి నెక్స్ట్ లెవెల్ కనుక ఆలోచించి చూస్తే నీకు దీనికంటే గొప్పది వచ్చి ఆల్రెడీ అక్కడ ఉండి ఉంటుంది. అది నీకు సహకారం అవుతుంది, ఈ పాతది పోతుంది. మనం దీని నుంచి అవేకెనింగ్ కావాలి, మేల్కోవాలి. సమస్య ఉందని బాధపడకుండా, పారిపోకుండా మేల్కోవాలి. చాలా మంది పారిపోతున్నారు. ఒక సమస్య వచ్చింది, నాకు కుదరదు, నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతున్నారు. ఒక ఆఫీసులో సమస్య వచ్చింది, ఇది వద్దు, ఈ కంపెనీ వద్దు, ఇంకో కంపెనీకి వెళ్తా. అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో ఇబ్బంది వచ్చింది, వీళ్ళు వద్దు, వదిలేస్తాం. మరి అలాంటి వాళ్ళే వస్తుంటారు మళ్ళీ లైఫ్లో సార్. ఇట్లా జీవితాంతం పారిపోతున్నారు, జీవితాంతం. ఇంకా మెయిన్ ఏంటంటే సార్ సూసైడ్ ఇక పర్మనెంట్ పారిపోవడం అన్నట్టు. ఈ పారిపోవడం అంటే ప్రకృతి మనల్ని ఏం చేస్తుంది సార్ అంటే, దీని యొక్క బిహైండ్ ఏముంది అని అంటే, మనల్ని మనకు దగ్గర చేస్తుంది. ఎన్నో సమస్యలు మన జీవితాలలో వచ్చినప్పటికీ కూడా నీకున్న సమస్య ద్వారా నువ్వు ఇప్పుడు 10,000 అప్పు ఉన్నటువంటి వ్యక్తి ₹1,00,000 సంపాదించే క్రమంలో ఏమైతుందంటే శక్తి సామర్థ్యాలు పెరుగుతున్నాయి, అధికంగా ఆలోచిస్తున్నాడు. అతను లోపల అంతర్భాగంలో దాగినట్టు అతని యొక్క ఉనికి బయటకు వస్తుంది, టాలెంట్స్ బయటకు వస్తుంటాయి, చురుకుతనం పెరుగుతూ ఉంటుంది. భయం ఉన్నదంటే మార్నింగ్ 5 గంటలకే లేస్తా అంటాడు, వర్క్ చేస్తూ ఉంటాడు. ఇంత యాక్టివ్ అయ్యే క్రమంలో నిరంతరం నీ ఆరోగ్యం మంచుకుంటుంది, నీ మేధాశక్తి మంచుకుంటుంది, సొసైటీతోనే మంచుకుంటావు. ఇట్లా రకరకాలుగా మనం అవేకనింగ్ అయితే ఎన్నో రకాలైనటువంటి అడ్వాంటేజెస్ మనకు వస్తూ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, దీనికి మనం చూసుకున్నట్లయితే అందరూ రైట్ నాతో అవుతుందో కాదో, నేను అన్ని ఉంటాయి మంచిగానే, చూడడానికి ఫిజికల్ గా కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అన్ని మంచిగానే ఉంటాయి. కానీ లోపల ఉన్నటువంటి ఎన్నో కొన్ని ల్యాక్ ఆఫ్ ఈ మన శక్తి లేకపోవడము, ఇవన్నీ ఒకసారి కనుక మనం అంటే సాధించలేని అనుకునే వాళ్ళకు, నాకు అన్ని ఉన్నప్పటికీ కూడా ఏమి లేదని బాధపడుతున్నటువంటి వాళ్ళకు ఒక చిన్న స్టోరీ చెప్తా సార్ నేను. ఒక అమ్మాయి లక్నో నుండి ఢిల్లీ బయలుదేరుతుంది నైట్. షీఈ్ అథ్లెట్. పుణె టు ఢిల్లీ జర్నీ చేస్తూ ఉంటుంది. నైట్ టైం అవుతుంది అని అంటే అటు సైడ్ కొంచెం రౌడీ షీటర్స్ కొంచెం అట్లా ఎక్కువ అన్నట్టు. నైట్ దొంగలు ఆ ట్రైన్లోకి వచ్చి ఆమె మెడ మీద ఉన్నటువంటి చైన్ కావాలని చెప్పేసి అని చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఆ అమ్మాయిని ట్రైన్లోకి వెళ్ళి బయటికి నెట్టేసిన తర్వాత ఆ అమ్మాయి డైరెక్ట్ పడమే ట్రాక్ మీద పడుతుంది. ట్రాక్ మీద పడగానే ఆ అమ్మాయి లెఫ్ట్ లెగ్ పైనుంచి వెళ్ళి నైట్ అంతా 14 ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. 14 ట్రైన్స్ వెళ్ళిపోతాయి. నైట్ అంతా బ్లీడింగ్, ఎవ్వరు ఉండరు. ఎక్కడో దట్టమైనటువంటి అడవి, ఎలుకలచ్చి తింటూ ఉంటాయి ఆ కాల్ని. రైట్. నైట్ అంతా బ్లీడింగ్, సో మచ్ ఆఫ్ పెయిన్. ఇక తెల్లారి అక్కడికి ఉన్నటువంటి చూసిన తర్వాత హాస్పిటల్లో తీసుకుపోయి జాయిన్ చేస్తారు. స్పాండిలైటిస్ మొత్తం ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. రైట్, షీ వాజ్ సో బ్లీడింగ్. ఇది లెఫ్ట్ లెగ్ కట్ చేస్తారు, రైట్ లెగ్లో ఇంకొక ఐరన్ రాడ్ వేస్తారు. సో ఫైనల్లీ
ఎంత జరిగిన తర్వాత వన్ ఫైన్ డే ఈమె గురించి ఒక పేపర్లో యాడ్ వచ్చేస్తుంది. యాడ్ ఏమవుతుంది అని అంటే పలానా ట్రైన్లో ఒక అమ్మాయి టీసీ వస్తుందని టికెట్ తీసుకోకపోవడం వల్ల భయపడి ట్రైన్ నుంచి బయట దునికేసింది అని చెప్పేసి రివర్స్ వచ్చేస్తుంది. అమ్మాయి ఎంతగానో బాధపడగానే ఆమెకు జరిగిన దానికి బాధపడలే, తప్పుడు రాత వల్ల ఆమె యొక్క అగౌరవపరిచినందుకు బాధపడి నేను నైట్ అంతా ఇంత కష్టపడి బ్రతికినందుకు నాకు ఈ సమాజం ఇచ్చేది ఇదా అని చెప్పేసి అని షీ వాజ్ రియలైజ్డ్. అండ్ నేను ఏందో చూపిస్తా ఈ సమాజానికి అని చెప్పేసి ఆ యొక్క ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టుకొని బచేంద్రిపాల్ దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకొని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఎవరంటే తనే అరుణిమా సిన్హా. ఇప్పుడు సమాజం నన్ను వ్యతిరేకించింది, నన్ను అవమానించిందని సూసైడ్ కూడా చేసుకోవచ్చు. ఆ చాయిస్ తీసుకోకుండా ప్రూవ్ చేసింది నేనేంటో అని చూజ్ చేసింది. ఫస్ట్ వరల్డ్ లోనే మొట్టమొదటి హ్యాండిక్యాప్డ్ ఎవరెస్ట్ అధిరోహించినటువంటి వ్యక్తి అరుణిమా సిన్హా. ఎంత గ్రేట్నెస్ అరుణిమా సిన్హా. నిజంగానే ఆ వ్యక్తి కనుక పారిపోవాలనుకుంటే ఈ రోజు ఆమె ఇంత ఇన్నోవేషన్ చేసేది. అంటే ఆ రోజే అయిపోయిందని ఆ రోజే ఏదైనా జరిగి షీ వాజ్ అవార్డెడ్ విత్ పద్మశ్రీ. ఎన్నో అచీవ్మెంట్స్ వచ్చేసినాయి. వేరే కంట్రీస్లలో కూడా గొప్ప గొప్ప మౌంటైన్స్ ఇవి క్లైంబింగ్ చేయడం చేస్తూ ఉంటుంటది. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్, మనకు చూడగానే అన్ని చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, మనం అనుకుంటాం కదా కాళ్ళు చేతులు లేని వాళ్ళని వికలాంగులు అనుకుంటా అంటాం. వాస్తవానికి వికలాంగులు ఎవరు అని అంటే రైట్ నేను ఈ స్టోరీ ద్వారా మీకు చెప్తాను. సో అమెరికాలో ఇద్దరికి ఒక బాబు పుడతాడు. పుట్టగానే ఆఫ్టర్ బార్న్ అతనికి నో లెగ్స్ ఉండవు, హ్యాండ్స్ ఉండవు. సో అందరు వాళ్ళ అమ్మ నాన్నలు ప్రాబ్లం ఎట్లుంటుంది సరిగ్గా ఇంట్లో పరిస్థితి. సో అయిపోగానే ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని రోజుల తర్వాత అందరు ఇట్నే హ్యాండిక్యాప్ట్ అదేదని అంటూనే ఉంటాంటారు ఇక. సో ఫైనల్ ఏం చేస్తారు అంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా తీర్చిదిద్దుతారు అతన్ని అని అంటే, అసలు స్విమ్మింగ్ చేయాలంటే ఏం కావాలి సార్? కాళ్ళు కావాలి, చేతులు కావాలి. కానీ హీ కెన్ స్విమ్. కాళ్ళు చేతులు లేకున్నా హీ కెన్ స్విమ్, హీ కెన్ రైడ్స్. అతను గోల్ఫ్ ఆడతాడు, స్కేటింగ్ చేస్తాడు, మోటివేషనల్ స్పీకింగ్ ఇస్తాడు. అతనే నిక్ జియాస్ అదే మన గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్. తన స్టోరీ ఒక గ్రేట్ మోటివేషన్. అతను ఏం మోటివేషనల్ స్పీకింగ్ చెప్పాడు. సో తన స్టోరీ గ్రేట్ మోటివేషన్, తన జీవన విధానమే గ్రేట్ మోటివేషన్. సో చూడండి సార్, కాళ్ళు చేతులు ఇప్పుడు ఎవరు గొప్ప? ఎవరు పారిపోకుండా మేలుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. అతను మేలుకున్నాడు. అన్ని సరిగ్గున్నా పారిపోయే వాళ్ళే వికలాంగులు. ఇప్పుడు ఎవరు వికలాంగులు? హ్యాండిక్యాప్స్ ఎవరు? అన్ని సరిగ్గుండి నాకేది లేదు అని సమస్యల నుంచి పారిపోయే వాళ్ళని అర్థం. నిజమైన వండర్ఫుల్ చిరు. ఇప్పుడు ప్రాపంచికంగా ఎదిగిన వాళ్ళ యొక్క కేస్ స్టడీలు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మికంగా అలా ఎదిగిన వాళ్ళు ఉన్నారా? మరి ఉన్నారు సార్. ఇంకా వీళ్ళు రైట్ గోయింగ్ టు టాపిక్ సార్. ఒక 70 ఏళ్ళ వయసులో, అంటే ఇంత మంచి ఏజ్లో, యంగ్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా ఏం సాధించలేము అని చెప్పేసి ఓన్లీ 1% ఇన్నోవేషన్ చేసిన వాళ్ళే ఉన్నారు వరల్డ్లో. అయితే 70 ఏళ్ళ వయసులో స్పిరిచువాలిటీలో ఇక్కడి నుండి, అంటే ఆ టైంలో, అంటే కొంచెం 70s 80s ఆ టైంలో వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉండిపోయింది సార్. వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల అందరూ కూడా ఈ వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి మరి ఎట్లా ఇక్కడ వాళ్ళు హరే రామ హరే కృష్ణ అండ్ నెక్స్ట్ ఇవన్నీ డివోషనల్ మంత్రాలు ఎవరు కూడా జపించట్లేదు. ఎట్లా కావాలి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా కావాలంటే డైరెక్ట్ వెస్టర్న్ కల్చర్ని చేంజ్ చేసేస్తే వాళ్ళని చూసి వీళ్ళు మారుతారు కదా అని చెప్పేసి అని ఇక్కడ నుండి బయలుదేరిన వారు శ్రీల ప్రభుపాద స్వాముల వారు ఇక్కడ నుండి బయలుదేరండి. ఆ టైంలో ఫ్లైట్ ఛార్జీలు అవి ఏవి అడిగిన గవర్నమెంట్ సపోర్ట్ వీళ్ళని అడిగినా ఎవరు సపోర్ట్ చేయలేదు. సో ఒక మేడం వాళ్ళ షిప్ కంపెనీ ఓనర్ను కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ షిప్లోనే అమెరికాకు వెళ్ళడం జరిగింది. సో వెళ్ళే క్రమంలో 2 times అది హార్ట్ అటాక్ వచ్చింది. 2 times హార్ట్ అటాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా అమెరికాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతిరోజు చిన్న ఒక నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడ నుండి ఇంకొక వ్యక్తి ఇట్లా కొంచెం ఫైనలీ ఏమైంది అని అంటే తన యొక్క 89 ఏళ్ళ వయసులో 80 ఏజ్లో ఏం లేకుండా ఒక 40 రూపాయలతోనే వెళ్ళిండు ఇక్కడ నుండి, ఇండియా నుండి అమెరికా ఒక 40 రూపీస్తోని వెళ్ళి ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా ఇస్కాన్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ శ్రీల ప్రభుపాద స్వాముల వారు 80 ఏళ్ళ వయసులో సార్, 75-80 ఏళ్ళ వయసులో ఇంత గ్రేట్ ఇన్నోవేషన్ చేసిండు.
ఈ రోజు హైదరాబాద్ మొత్తమైనా కానీ ఎంటైర్ ఇండియా మొత్తం కానీ వరల్డ్ వైడ్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు చూడండి అక్షయ పాత్ర ఫౌండేషన్, హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ మనం చూస్తాం. 5 రూపీస్ మీల్స్ చేస్తూ ఉంటాం జేబీఎస్ కార్డ్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఈ 5 రూపీస్ మీల్స్ ఎవరు మనకు హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు శ్రీల ప్రభుపాద స్వాముల వారు అక్షయ పాత్ర ద్వారా ఇంత మందికి అన్నం పెడుతున్నారు. అండ్ ఇంత వెస్టర్న్ కల్చర్ లో కూడా అసలు గ్రేట్ ఏంటంటే సార్ అంటే వెస్టర్న్ కల్చర్ లో ఎక్కువ డ్రగ్స్ కి అడిక్ట్ కావడము, అమ్మాయిలు జూదాలు ఆడడము, ఇట్లా హార్స్ రైడ్ ఎక్కువ ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులతోని హరే రామ హరే కృష్ణ అనిపించినటువంటి గ్రేట్ శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద స్వామిల వారు కృష్ణ కాన్షియస్నెస్ వైపుకి, కృష్ణ బాడీ కాన్షియస్నెస్ మైండ్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళని కృష్ణ కాన్షియస్నెస్ కి ట్రాన్స్ఫార్మ్ చేసిండు. 80వ ఏట 70 మనము ఇంకా అయ్యో అయిపోయింది అనుకుంటాం ఇండియాలో సార్. ఇప్పుడు చూడండి సార్ ఎవరు యూత్ ఇక్కడ, ద రైట్ యూత్. ఎంత మందికి అంటే సార్ ఈ రోజు ఇస్కాన్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్కాన్ శ్రీల ప్రభుపాద స్వామి చేసినటువంటి ఇన్నోవేషన్స్ అంతా ఇంత కాదు. ప్రపంచం మొత్తంలో కూడా ఇస్కాన్ టెంపుల్స్ 112 ఒక 10 సంవత్సరాలలోనే 112 ఇస్కాన్ టెంపుల్స్ కట్టడం అంటే ఆశ్రమాలు కట్టడం అది జరిగింది. ఆరోగ్యరీత్యా ఎన్ని ఉన్నప్పుడు కూడా లక్ష్యం ముందుంది సార్, లక్ష్యం ముందుంది, ఒక వజ్ర సంకల్పం ఉంది. దాన్ని పట్టుకొని అపారంగా కష్టపడ్డాడు, అపారంగా సర్వీస్ చేసిండు. ఈ రోజు మొత్తం కూడా ఎంతో మంది అన్నార్థుల ఆకలి తీర్చున్నాడు. ఒక మంచి మార్గంలో ఒక భగవద్గీతను పరిచయం చేసిండు. మనిషి ఏ విధంగా బ్రతకాలి, మనిషి యొక్క జీవన విధానం ఏంటి అని అందరి శ్రీకృష్ణ హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంతో మంది జీవితాలలో కూడా ఇస్కాన్ ద్వారా అద్భుతమైనటువంటి వెలుగులు వెలుగుతున్నాయి. సో ఆధ్యాత్మిక శక్తి ఉంటే ఈ శరీరంలోనివి మానసికంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రపంచం మొత్తం కూడా విశ్వమే నీకు సరెండర్ అవుతుంది. నీ యొక్క సంకల్పం కరెక్ట్ ఉంటే, నీ యొక్క సంకల్పము సద్మార్గంలో ఉండే, నీ యొక్క సంకల్పము లోక శ్రేయస్సు కొరకు విశ్వ కళ్యాణం వైపు కనుక ఉన్నట్లయితే విశ్వమే నీకు సరెండర్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అట్లనే కేరళలో పుట్టినటువంటి ఆదిశంకరాచార్యుల వారు 32 ఏజ్, ఎంత 32 సంవత్సరాలే బ్రతికిడు. ఏం ఇన్నోవేషన్ చేసిండు, ఏం క్రియేట్ చేసిండు అని అంటే ఆ రోజుల్లో అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం రకరకాలైనటువంటి ఈ విభేదాలు అంటే మీరు గొప్ప క్యాస్ట్లు అన్నట్టు, మీ కులం గొప్పది మా కులం గొప్పది, మీది తక్కువ, రకరకాలైనటువంటి మతాలు రకరకాలైనటువంటి కులాలు, ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తులు నిత్యము ఘర్షణలు జరుగుతూ ఉండేవాళ్ళు, మత ఘర్షణలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, చంపుకునే వాళ్ళు అన్నట్టు. రైట్. ఏం చేసిండు అంటే ఎంతో రీసెర్చ్ చేసి గౌడపాదుల దగ్గర, అతని యొక్క గురువు గారు గౌడపాదుల దగ్గర ఎంతో రీసెర్చ్ చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి టు ఈ మన కన్యాకుమారి నుండి ఇది దేశం మొత్తం కూడా 4 సార్లు పాదయాత్ర చేసి 4 శక్తిపీఠాలను స్థాపింపజేసిండు. శృంగేరి, కంచి, ద్వారక, పూరి ఇట్లా 4 శక్తిపీఠాలను స్థాపించి అద్వైతాన్ని ఇచ్చిండు, అద్వైత సిద్ధాంతాన్ని వన్నెస్ ను ప్రచారం చేసిండు. మనమంతా రకరకాల ఈ భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులంతా పుట్టడము అందరూ కూడా సమానంగానే పుడుతున్నాం. పుట్టిన తర్వాత ఈ విభేదాలు ఎందుకు వస్తున్నాయి? ఎవ్వరు కూడా కొట్టుకోవద్దు, ఎవ్వరు కూడా ఈ మన మత భేదాలు ఇవి కూడా ఉండద్దు. అందరూ కూడా ఒక్కలమే, మనమంతా కూడా సేమ్ కాన్షియస్ తోనే బ్రతుకుతున్నాము. అందరూ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించిన వాళ్ళమే, మనమంతా ఒకటని ఏకత్వ భావనతో వన్నెస్ ను ప్రపంచం మొత్తం నలువైపులా చాటి చెప్పిన వాడు శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. 70 మతాలను ఏకం చేసిన వ్యక్తి ఆ రోజుల్లో. ఎంత సార్ ఏజ్? 32 అంటే చిన్న ఏజ్ లోనే తెలుసుకొని చిన్న ఏజ్ లోనే ప్రపంచానికి అందించి చిన్న ఏజ్ లోనే వెళ్ళిపోయారు. వావ్, ఇంత సాధించిండు సార్. ఇప్పుడు ఆయనకి చిన్నప్పుడు ఎదురైన వాటికి పారిపోవచ్చు, కానీ మేల్కొన్నాడు. అతని యొక్క చిన్న వయసులోనే తండ్రి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మేలుకొని తను అందించాల్సింది అందించి వెళ్ళిపోయారు. ప్రపంచానికి కావాల్సింది అందరినీ కూడా ప్రేమగా బ్రతకాలి, అందరూ కూడా సమానంగా బ్రతకాలని ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రకటించి శిష్యులను తయారు చేసి 4 శక్తిపీఠాలను స్థాపించి అతి తక్కువ కాలంలోనే శివైక్యం చెందడం అనేది జరిగింది. ఎంత గ్రేట్ సార్. సో మనమంతా చూడండి, మనం ఇంత గ్రేట్ ఇన్నోవేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏదో పెద్ద స్థాపించాల్సినటువంటి అవసరం లేదు. నీకు వచ్చిన ఈ చిన్న కష్టం నుంచి నువ్వు ఎందుకు పారిపోయావు? గురువులు మన కళ్ళ ముందు సాక్షాత్కారం ఉన్నారు, వాళ్ళని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. తీసుకొని ఏం నేర్చుకోవాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఏం నేర్చుకుందాం సార్. ఈ స్టోరీలు వింటే చాలా మన యొక్క దరిద్రం మొత్తం కూడా, శ్మశాన వైరాగ్యం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. అసలు ఇంకా ఉన్నారా అదే ఎగ్జాంపుల్? సార్ ఉన్నారు. సో దీనికి మనము అంటే యూత్ అయినా కానీ ప్రతి వ్యక్తి కూడా
చైతన్యం కావాలంటే, తన శక్తిని గురించి తను తెలుసుకోవాలంటే భగవద్గీతలో మనకు శ్రీకృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు. రైట్. సో నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. అంటే ఇది అందరికి తెలిసినటువంటి శ్లోకమే. ఏంటిది? ఆత్మను శస్త్రము ఛేదింపలేదు, అగ్ని దహించలేదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను లేదు అని చెప్పేసి అందరికి తెలిసినటువంటి శ్లోకమే. రైట్. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ శ్లోకం విని సంతోషిస్తున్నాం. ఓకే, ఆత్మకి ఎన్ని ఉండదు అంటే అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మరి ఆత్మ ఎక్కడున్నది అంటే మనం ఏమని బ్రతుకుతున్నాం అంటే అది భగవద్గీతలో పదే దేహదారి అని చెప్తూ ఉంటాడు. ఓ అర్జున ఓ దేహదారి అని చెప్తూ ఉంటాడు. మనం ఫిజికల్ బాడీస్ కాదు, అంటే ఫిజికల్ బాడీ ధరించిన వాళ్ళం. అది ఇక్కడ దేహదారి అంటే దేహం కాదు. నువ్వు లైక్ ఇప్పుడు నేను ఈ షర్ట్ ను ధరించిన అంటే అట్లా, ఈ షర్ట్ ను ధరించిన అంటే షర్ట్ నేను వేసుకున్నా, అట్లనే శరీరం కూడా అంతే, శరీరాన్ని ధరించిన వాళ్ళం. కానీ అందరం ఏ కాన్షియస్ తోనే బ్రతుకుతున్నాం అంటే బాడీ కాన్షియస్ తోనే బ్రతుకుతున్నారు. ఈ బాడీ కాన్షియస్ తోని బ్రతకడం ద్వారానే ఈ దరిద్రం మొత్తం కూడా మనకు పుట్టుకొని వచ్చేస్తుంది. భయం పుట్టుకొస్తుంది. ఎందుకు అంటే ఎక్కడ చచ్చిపోతామో అని చెప్పేసి అని, ఎక్కడ నాకు అనారోగ్యం వచ్చేస్తుందో అని చెప్పేసి, ఎక్కడ నేను అందంగా లేను, ఎక్కడ నేను తక్కువ కులం వాను, ఎక్కడ నేను ఎక్కువ కులం వాను, ఇట్లా రకరకాలైనవన్నీ కూడా ఈ బాడీ కాన్షియస్ తోనే పుట్టుకొని వచ్చేస్తున్నవి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనం బాడీ కాదు, వీఆర్ నాట్ బాడీస్, వీఆర్ ద స్పిరిట్స్, వీఆర్ ద చైతన్య పదార్థాలం అని చెప్పేసి ఒక రియలైజేషన్ ఈ శ్లోకం నుంచి మనం నేర్చుకోవాలి. రైట్. అది తెలుసుకుంటే ఇప్పుడు ఇవన్నీ పారిపోవడం అదే మేల్కొల్పు. లోపల నుంచి వెళ్ళి ఇప్పుడు ఆత్మ శస్త్రము ఛేదించలేదు, అగ్ని దహించలేదు, వాయువు తడపలేదు, అదేంటి సార్? మనమే ఆత్మ. ఇప్పుడు నా మాటను మాట్లాడుతుంటే నేను ఈ టూల్ను, ఈ నోరు అనే టూల్ను ఉపయోగించుకొని నేను మాట్లాడుతున్నాను. చెయ్యి తింటున్నానంటే ఈ టూల్ను ఉపయోగించుకొని నేను తింటున్నా. బాడీ అనేది కూడా ఒక టూలే. దేనికి? సర్వెంట్ ఆఫ్ దేనికి? సోల్కి. సో మనమంతా బాడీ అనుకుంటున్నాం. ఈ బాడీ కాన్షియస్నెస్ ఫస్ట్ తీసేసి ఈ శ్లోకం ద్వారా మనకు శ్రీకృష్ణ భగవంతుడు అర్జునునికే కాదు సకల మానవాళికి మొత్తం కూడా చెప్తున్నటువంటి ప్రప్రదమైనటువంటి విషయం ఏంటంటే మనమంతా బాడీలం కాదు, మనం చైతన్య పదార్థాలము, మనం ఆత్మస్వరూపాలు. మనము శస్త్రము ఛేదింపలేదు, నీరు తడపలేని, అగ్ని దహించలేనటువంటి, నాశనం లేనటువంటి, పుట్టుక నాశనం లేనటువంటి ఒక గొప్ప చైతన్యం అనే దానికి మనం రియలైజేషన్ వచ్చినప్పుడు ఎంత శక్తి వస్తుంది సార్ లోపల. అద్భుతం. భయాలు ఎక్కడ ఉన్నాయి, లేజినెస్ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు ఈ టూల్ ని, ఇప్పుడు సర్వెంట్ ను పట్టుకుంటున్నాం మనం, మాస్టర్ ని పట్టుకోవాలి. ఆత్మ అనే మాస్టర్. అది ఎప్పుడు తెలుస్తుంది? అది తెలుసుకోవడానికి ఏం చేయాలి సార్? అది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం నవ్ డేస్ లో మనం చూస్తున్నాం స్పిరిచువాలిటీ అంటే కంప్లీట్ మనం ఏదో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు పట్టుకుంటారు, భగవద్గీతను తీసుకుపోయి మూలకు పెట్టి దండం పెట్టి ఈ పనులు చేస్తూ ఉంటారు. చనిపోయినప్పుడు పెడుతూ ఉంటారు. అంటే గొప్పవాడు మనిషి అనుకుంటే ఎన్నో గొప్పవాడు. ఆకలి కావడానికి ఒక గోలు వేసుకుంటున్నావు, మళ్ళీ తిన్నది అరగడానికి గోలు వేసుకుంటున్నావు. కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, కిడ్నీల నొప్పులు, అది హార్ట్కు స్టంట్లు, కళ్ళు చక్కగా కనబడాలంటే కళ్ళ కద్దాలు, ఎన్ని సమస్యలు, ఎన్నో గొప్పవాడిని అవుతావు నువ్వు. సో కాబట్టి ఏంటంటే సార్ మన ఉనికిని మనం కోల్పోయినాం, మన బ్లూ ప్రింట్ మనకు తెలియదు, మన బ్లూ ప్రింట్ను మనం మర్చిపోయినాం. కాబట్టి గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. ఎవ్రీబడి ధ్యాన విద్యార్థి మెడిటేషన్, ధ్యాన విద్యార్థి ఈ యొక్క గొప్ప ప్రోగ్రామ్ నుంచి నేను అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మార్నింగ్ లేచిందంటే బ్రేక్ఫాస్ట్ చేయండి నడవదు. బ్రేక్ఫాస్ట్ చేయండి మనం ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెట్టావు. అది చేయక ముందే అందరూ కూడా ధ్యానం చేసి స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది, భగవద్గీత మనకి ఏం చెప్తుంది, కనీసం రోజు ఒక శ్లోకము, దాని నుంచి మన యొక్క సమస్యలన్నిటికీ కూడా అందులో మూలాలు ఉంటాయి, పరిష్కారాలు. పాసిబిలిటీస్. ఎంతసేపు సమస్య మీద కాదు, పరిష్కారం మీద వెళ్ళినప్పుడే మేలుకొలుపు వస్తుంది. ఇప్పుడు చిరంజీవి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఇప్పుడు చిరంజీవి లైఫ్ స్టోరీ తెలుసుకుందాం సార్. పారిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ లో మేల్కోవడం జరిగింది చిరంజీవి? నేను కూడా సాధారణమైనటువంటి వ్యక్తిని. నేను కూడా లైక్ ఫాలోడ్ గోట్ అన్నట్టు అందరి గొర్రెలతో నేను కూడా ప్రయాణింపని చేసిన ఎన్నో రకాల. ఇప్పుడు గోట్ అంటే అది కాదు సార్, గ్రేట్ ఆఫ్ ఆల్ టైమ్స్ మూవీ నడుస్తుంది ఇప్పుడు. గోట్ అంటే ఆ గోటే కాదు, పాజిటివ్ సైడ్ కూడా ఉందని చెప్పింది. ద గోట్ లైఫ్, గోట్ మూవీ నడుస్తుంది ఇప్పుడు. అవునవును, విజయ్ది. అవును సార్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఓకే, ఆ గ్రేటెస్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? ఇట్లా మనకి ఏం చేసినాము అంటే నేను కూడా కామన్ గా లివింగ్ చేసిన, నేను కూడా నాకు అన్ని రకాలైనటువంటి ఉద్యోగం, ఈ భయాలు మనకు వచ్చేసినాయి. స్పిరిచువాలిటీ నన్ను తట్టి లేపింది.
మేల్కొల్పు అక్కడ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ యొక్క శ్లోకం చూసుకుందాం సార్. అద్వైత సిద్ధాంతం నాకు ఎంతగానో ఉపయోగపడ్డది. అది సో ప్రపంచం మొత్తం కూడా అండపిండ బ్రహ్మాండాలలో విశ్వం మొత్తం కూడా ఒకటే కాన్షియస్, ఆ విశ్వం యొక్క కాన్షియస్నెస్ తోనే బ్రతుకుతూ ఉన్నామని చెప్పేసి అని చెప్తున్నాడు ఆదిశంకరాచార్యులు. సో ఇక్కడ భయం ఎక్కడ ఉన్నది? భయం ఉన్నది అని అంటే సెకండ్ థింగ్ ఉన్నట్టే. సో అంతా ఒకటే పదార్థంతో ఉన్నదని చెప్పేసి అని చెప్తున్నాడు కదా. ఉన్నదంతా ఒకటే అయినప్పుడు రెండోది ఎక్కడ భయం అనేది లేదు. నువ్వు రెండోది ఉన్నది అన్నప్పుడు భయం వస్తుంది. సో ఇదంతా ఇల్యూజన్స్ నుంచి బయటపడ్డాను. రైట్, కొంచెం ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ఏమున్నా లేకున్నా. సార్ కమిటెడ్ ఎట్లా సార్? వెరీ గుడ్. ఇంకా సో ఇట్లా మనము ఈ భగవద్గీత శ్లోకాన్ని అయినా కానీ దీని నుంచి మనము మన యొక్క ఉనికి నిజస్వరూపం అంటే, ఇప్పుడు ఒక భిక్షగాడు ఒక పెట్టె మీద కూర్చొని రోజు బెగ్గింగ్ చేస్తూ అంటాడు. రోజు ఒక 1 రూపీ కాయని ఇచ్చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. ఇచ్చిన తర్వాత నువ్వు పెట్టె మీద కూర్చొని రోజు బెగ్గింగ్ చేస్తున్నావు, అసలు ఆ పెట్టెలు ఏముందని చెప్పేసి 1 ఫైండ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో వజ్రాలు, డబ్బులు, గోల్డ్ అన్ని ఉంటాయి. అది చూసిన తర్వాత ఏమైతుంది అని అంటే ఆయన బెగ్గింగ్ చేస్తాడా? లేదు, తన యొక్క నిజస్వరూపం ఏందో తెలుసుకుంటాడు. దగ్గరే పెట్టుకొని అడుగుతానా? అట్లనే మనం కూడా మన లోపల అపారమైనటువంటి సంపద, అపారమైనటువంటి జ్ఞానం, ఆనందం యొక్క మహా విశ్వరూపం ఉన్నది. సో లోపల ఇవన్నీ ఆనందం యొక్క విశ్వరూపం పెట్టుకుని పీపుల్ ఆర్ బెగ్గింగ్ ఫర్ ద సెన్చువల్ ప్రెజర్స్, ఫర్ ద 5 minute హ్యాపీనెస్, ఫర్ ద 10 minute హ్యాపీనెస్. ఫ్రెండ్తో ఒక 5 నిమిషాలు మాట్లాడరా, నాకు కొంచెం ఎట్లా ఉన్నది, బాధ అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఇట్లా రిలేషన్షిప్స్ అయినా కానీ ఏదైనా కానీ వాళ్ళ యొక్క క్షణికమైనటువంటి ఆనందాల గురించి అడుక్కుంటున్నారు. లోపల ఒక పెద్ద నిధి పెట్టుకొని బయట బెగ్గర్ లాగా ఉన్నారు అంటే బెగ్గింగ్ అన్నట్టు అడుక్కుంటున్నాం. మనం అడుక్కోవద్దు. ఇదంతా మనకి ఎట్లా తెలుసు? క్రియేట్ చేసుకోలేం. ఆనంద సముద్రం మన లోపలనే అన్ని దాగి ఉన్నాయి. ఆనంద సముద్రం మనం. వావ్, మంచి పదం. రైట్. కాబట్టి ఆ యొక్క మనది మనం ఎట్లా అవేకెనింగ్ కావాలి అని అంటే, గో బ్యాక్ టు స్పిరిచువాలిటీ. ఈ మైండ్ ప్రోగ్రామింగ్ సమాజం మనకు ఎన్నో రకాలైన మైండ్ ప్రోగ్రామింగ్స్ చేస్తున్నది. వీటన్నిటి నుంచి కొంచెం బయటపడాలంటే తప్పకుండా ప్రతి ఒక్క చేయవలసినటువంటి మెడిటేషన్ చేయాలి సార్. ధ్యానం తప్పకుండా చేస్తే ఏమవుతుంది అంటే, పరిగెడుతున్నటువంటి ప్రవాహం కొంచెం ఆగుతుంది. అది ఫస్ట్ పాయింట్. పరిగెడుతున్నటువంటి ప్రవాహం కొంచెం ఆగుతుంది. మనం దుమ్మిలో కొట్టుకోబోతున్నాం, అసలు ఏం చేస్తామో అర్థమైతలేదు. మనకేమో కొన్ని ప్యాషన్స్ పెట్టుకొని మనం భూమి మీదకి వచ్చేస్తాం. అవి కాకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్నో రకాలైనటువంటి సమాజం చెప్పినటువంటి వర్క్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి మెడిటేషన్ మనకి ఏం చేస్తుంది అంటే, మనల్ని మనకు పరిచయం చేస్తుంది. ధ్యానం కనుక చేసినట్లయితే మనల్ని మనకు పరిచయం చేస్తుంది, పారిపోకుండా ఆగేటట్టు చేస్తుంది, మేల్కొనేటట్టు చేస్తుంది. నీ లోపల ఏముంది, అసలు నువ్వెవరు? అందరు ఏదో తింటున్నారు, అందరు బిర్యానీ తింటున్నారని నువ్వు తినడం అసలు నీకు అది ఇష్టమేనా? రైట్. ఇట్లా ప్రతి దానికి ఇప్పుడు ఒక గార్డెన్ చూసుకుందాం సార్. ఒక ఫ్లవర్ గార్డెన్కి వెళ్దాం. ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళిన తర్వాత రకరకాల పువ్వులు ఉంటాయి. జాస్మిన్ ఉంటుంది, రోజ్ ఉంటుంది, సన్ఫ్లవర్, రకరకాలు ఉంటాయి. సో చూద్దాం సార్, ఏ ఫ్లవర్ గొప్పది దాంట్లో? అన్ని ఏది గొప్పదనం దాందే. ఏ ఫ్లవర్ గొప్పది? దేని గొప్పదనం అదే కదా. దేని ఫ్లేవర్ దాందే, దేని గొప్పదనం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడు. ఇదంతా ఒక బృందావనం లాంటిది. ప్రతి వ్యక్తి తనకు ఒక ఓన్ ఫ్లేవర్ ఉంటుంది. అవన్నీ చేసేసి ఒక గొప్ప వ్యక్తి ఎవరినో పెట్టుకొని సేమ్ వాళ్ళలాగా అయితా అంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని నీ లోపల ఉనికిని అవేకనింగ్ చేసుకొని నీకేం కావాలని అవి నువ్వు చేయాలి తప్పించి సేమ్ యాజ్ టీజ్ చేసినాం అనుకోండి సార్, ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది. సో మనం ఇమిటేట్ చేసినట్టు ఉంటుంది, మనల్ని మనం చంపుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి, రోల్ మోడల్ గా తీసుకోవాలి. మనదైన ఓన్ వేలో ప్రజెంట్ చేయాలి. చిరులాగా సార్ అందరి నుంచి తీసుకొని ఓన్ ఒక యాంకరింగ్ చేయడం అనేది అద్భుతంగా వచ్చిందిగా సార్. వండర్ఫుల్. ఇట్లా మనము మన లైఫ్ని మనం డిజైన్ చేసుకుంటూనే ఉండాలి. మళ్ళీ ఒకసారి కమ్ టు అవర్ టాపిక్. వాట్ ఈస్ ద పారిపోకు మేలుకో. ఎవ్వరు కూడా పారిపోవద్దు, దేని నుంచి పారిపోవద్దు. ఎవరు పారిపోతారు? పిరికి పందులు పారిపోతారు. ఎవరు పారిపోతారు? పిరికి వాళ్ళు పారిపోతారు. ఎప్పుడు మనం ఏ విధంగా బీ లైక్ ఏ వారియర్. ఈ జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తెచ్చేస్తుంది. ఓకే, రైట్ కదా సార్? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ లైక్ ఏ వారియర్. నువ్వు చేసే ఈ బ్రతుకును మనం ఏంటంటే కామన్గా ఏదో బ్రతుకుతున్నాం, యుద్ధం చేసుకుందాం అనుకుందాం. యుద్ధం ఏది? ఒక నిత్య జీవితంలో మనిషి ఉదయం లేచి నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నిత్య ఘర్షణ జరుగుతూనే ఉంటది లోపల. అవునా కదా సార్? ఈ యుద్ధాన్ని మనం హిట్ చేయాలి అని అంటే ఎట్లా మరి? ఏ విధంగా అంటే స్ఫూర్తి తీసుకోవాలి, స్పిరిచువాలిటీలోకి వెళ్ళాలి. స్పిరిచువాలిటీలోకి వెళ్ళి మన సమస్యలన్నిటికీ భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలను కనుక అర్థం చేసుకున్నట్లయితే
రియలైజేషన్ వస్తుంది, అవేకనింగ్ జరుగుతుంటాయి, మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క ధ్యాన విద్యార్థి మెడిటేషన్ ఈ యొక్క చెప్పేటువంటి చిన్న మెసేజ్ అంటే ఎవ్వరు కూడా పారిపోవద్దు, మేల్కొందాం, వాట్ ఎవర్ ఇట్ అయితే పోరాడదాం. ఏమైతుంది సార్, పోయేదేముంది, వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, పోతే ప్రాణం పోతుంది, చావే లేదు. ప్రాణం ఏం పోయేంత పెద్ద, ప్రాణం పోయినా చావే లేదు, అదే హైయెస్ట్ అని తెలుసుకున్నాం. అవును సార్. అసలు మనం శరీరాలమే కాదు, మనం ఎప్పుడు ఉండే ఆత్మలం. ఇంకా చావు ఎక్కడ ఉంది? చావే లేనప్పుడు ఇవన్నీ ఏంటి సార్? ఎప్పుడు కూడా సమస్య ఉందని ఎవ్వరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇనిషియల్ గా బాధ అనిపిస్తుంది, ప్రారంభంలో బాధ అనిపిస్తుంది, ఎన్ని రోజులైనా కానీ. అంటే ఈ రోజు రైట్, మన యొక్క జీవితం ఎట్లుంటది సార్ అంటే, ఈ రోజు రాత్రి కావచ్చు, వెలుగు రాకగా తప్పదు, ఈ రోజు వెలుగు రాకగా తప్పదు. అంటే ప్రతి ఒక్క జీవితం ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఉద్వేగ క్షణాల నుండి ఉత్సవం వైపుకు నడుస్తూ ఉంటాంటది. వాహ్, ఉద్వేగ క్షణాల నుండి ఉత్సవం వైపు నడుస్తుంది. ఈ రోజు నీకు ఉద్వేగం ఉండవచ్చు, ఎన్ని రోజులు ఉంటుంది ఉద్వేగంతో పట్టుకొని ఉండు, ఏడు, బాధపడు, ఏమైతుంది, కానీ ఏదో ఒక రోజు ఉత్సవం రాక వస్తుంది, దాని నుంచే అది ఉన్నప్పుడు ఇది ఉంటది సార్. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారక తప్పదు. ఎస్, అల్టిమేట్ చిరు, థ్యాంక్ యూ సో మచ్, బాగా స్ఫూర్తిని నింపాం, థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా, ఒక పిరమిడ్ యంగ్ మాస్టర్ ధ్యాన సాధన చేస్తే, ఆధ్యాత్మికతను ఔపాసన పెడితే, వంట పట్టించుకుంటే, భగవద్గీత శ్లోకాలు అర్థం చేసుకుంటే ఎలా ఉంటారో విన్నాం కదా. ధ్యాన సాధకుడు ఎలా ఉన్నాడో, పారిపోకు, మేల్కో. ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరెవరిని మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నామో ఆధ్యాత్మికతలో కూడా వివేకానందుల వారు కూడా ఉన్నారు. ఎవ్వరు ఎక్కడి నుంచి పారిపోలే. ఆత్మశక్తి, ఆధ్యాత్మిక శక్తి నిన్ను మేల్కొనేలా చేస్తుంది, పారిపోకుండా చేస్తుంది. నువ్వు ఎంత ఉద్వేగంతో ఉన్నా ఉత్సవం వైపుకు వస్తుంది. ఇప్పుడు చూస్తున్నది ఒకవైపు కాయనే, ఇంకోవైపు కాయని తెలియాలంటే ధ్యాన సాధన చేయాలని మనం చిరు యొక్క స్ఫూర్తిదాయకమైన మాటల నుంచి విన్నాం. కాబట్టి మై డియర్ యూత్, స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికతతో ఉంటూ అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ, ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఏది బాగా నచ్చింది. మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగాలంటే ప్రశ్నలు పెట్టండి, చిరుతో కాంటాక్ట్ చేయండి, సర్జన్ సాంగత్యం చేయండి, అద్భుతంగా ఉన్నతంగా ఎదుగుతారు. ఇలాంటి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల సంస్థే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. కాబట్టి అందరూ అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.